audio jungle. ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వారి తరఫున పార్టీ తరఫున ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ ₹1 కోటి కేరళ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్కి దాన్ని సహాయ నిధి పంపుతున్నట్లు ప్రకటిస్తున్నాం. 4 రోజులుగా ప్రకృతి వైపరీత్యం వల్ల అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ప్రజలందరికీ మా సానుభూతి. దానికి మరి ఎందుగా మా బాధ్యతగా పార్టీ తరఫున అదే వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రంలో 3 రోజులుగా అధిక వర్షాలు, ఒక పక్క వరదలు, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో బీభత్సంగా ఉన్నది. అటు పశ్చిమ గోదావరి కానీ, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే సహాయ చర్యలు చేపట్టండి. బాధ్యత అధికారుల్ని, ఓ సీనియర్ అధికారుల్ని ఆ జిల్లాల్లో నియమించండి. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారో వెంటనే అక్కడ సహాయ చర్యల్ని వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే 3 రోజులు అయింది, ఇప్పుడు వచ్చి 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లాలో అధికారులు తప్ప ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటే ఎక్కడ కూడా జరగట్లే. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది, వెంటనే అప్రమత్తమై ఎక్కడైతే రహదారులు అతలాకుతలమై, ఎక్కడైతే మరి కనెక్టివిటీ పోయిందో, రహదారులు పోయినాయో లేదు, ఆ ప్రాంతాలకు వచ్చి రిలీఫ్ కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేయాలి. వెంటనే చేసి వాటిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి ఈ సందర్భంగా కోరుతున్నాం. చూసాం, ఎందుకంటే ప్రభుత్వం తాలూకా బాధ్యత అది, ఆ శ్రద్ధ గత 3 రోజులుగా చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు మరి ఏర్పాటు చేయట్లేదో మరి అక్కడ ఉన్న సీనియర్ అధికారులు ప్రభుత్వానికంటే రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రి గారు వారి మంత్రులకి వాళ్ళకి ఎలాగా పట్లే. అసలు ఇప్పటికే మంత్రులు జిల్లాల్లో పర్యటించి జిల్లాల్లో క్యాంపులు వేసుకుని ఆ జిల్లాలో కూర్చొని జరుగుతున్న ఏర్పాట్లన్నీ చూడాలా. ఇవన్నీ కూడా మరి ఏది కారణం వల్ల చేయట్లేదు తెలియదు, కానీ ఇకనైనా సరే ఇమ్మీడియట్ వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే మరి వారికున్న అవకాశాలను వినియోగించుకొని వెంటనే ఏర్పాట్లు చేసి రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పని వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తుంది, కోరుతుంది. టీవీలో ఇప్పుడు వస్తున్నాయి, చూస్తున్నాం, ఎంత ఆర్భాటంగా చెప్పారు. ఓ సెక్రటరియట్ నుంచి ₹10,000 స్క్వేర్ ఫుట్కి మరి ఇచ్చి మరి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెప్పారు. ఆ ఫోటోలు చూస్తుంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. చూస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా సరే పడిపోతున్నాయి, గోడలు పడిపోతున్నాయి, పెచ్చులు పడిపోతున్నాయి, పైనుంచి లీకేజ్ అయిపోతున్నాయి. ప్రభుత్వ ధనం ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ దోపిడీ చేస్తున్నా ఇవి చూస్తుంటే బాధాకరంగా ఉంది ఇవాళ పరిస్థితులన్నీ చూస్తే. ఇంతకుముందు చెప్తే వైఎస్ఆర్సీ పార్టీ ఇగో దీన్ని మా బండలు వేస్తుంది, వీళ్ళు వచ్చి నిందలేస్తున్నారు, రాజధాని కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు, సచివాలయం కట్టడం వీళ్ళకి ఇష్టం లేదన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? దీనికి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ? ఆలోచన చేయండి. ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.